అధికారంలో ఉన్నప్పుడు తీవ్రమైన అహంకారంతో పేటరేగిపోయి మెగాస్టార్ చిరంజీవి గారిపై అసూయతో బురద జల్లడం, అధికారం కోల్పోయినప్పుడు నేటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై ఆధారపడవలసి వచ్చినప్పుడు కలుగులో దాక్కున్న పిల్లిలా సైలెంట్గా ఉండడం, మళ్ళీ అధికారంలోకి రాగానే అధికార మదం తలకెక్కి మళ్ళీ చిరంజీవి గారిపై బురద జల్లడం, ఇది నటసింహం నందమూరి బాలకృష్ణ గారి తీరు. ఈ ఉపోద్ఘాతమంతా బాలకృష్ణ గారి లేటెస్ట్ స్పీచ్ విన్న తర్వాత చెప్పవలసి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళదాం. ఇటీవల బాలకృష్ణ గారు పద్మభూషణ్ అవార్డు స్వీకరించినప్పటికీ సినీ ఇండస్ట్రీలో ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. బహుశా ఆయన ఆ అవార్డుకు అనర్హుడు అనుకున్నారో మరి ఏ ఇతర కారణమో తెలియదు, అంతా సైలెంట్గా ఉన్నారు. దానితో చేసేదేమీ లేక తన నియోజకవర్గంలో ఫండ్స్ రైజ్ చేయించి పౌర సన్మానం చేయించుకున్నారు బాలకృష్ణ. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన స్పీచ్ తెచ్చిపెట్టుకున్న అహంకారంతో ఉక్రోషంతో ఇచ్చినట్టుగా ఉంది. పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడారు. ఇక ఆయన స్పీచ్లోని ముఖ్యమైన అంశాలు, వాటిపైన విమర్శ చర్చించుకుందాం. పాయింట్ నెంబర్ 1, బాలకృష్ణ గారు ఇచ్చిన స్టేట్మెంట్, సినీ రంగం నుండి రాజకీయాల్లోకి చాలామంది వచ్చారు, నామరూపాలు లేకుండా పోయారు అన్నారు. ఇది చిరంజీవి గారిపై దుగ్ధతో ఇచ్చిన స్టేట్మెంట్ అని ఎవరైనా ఇట్టే కనిపెట్టేస్తారు. వాస్తవానికి చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చి 18% ఓట్లతో 18 సీట్లు సంపాదించారు. మూడవ పెద్ద పార్టీగా ప్రజారాజ్యం పార్టీని 2009 జనరల్ ఎలక్షన్స్లో నిలిపారు. తర్వాత తనంత తానుగానే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కానీ ఎవరూ ఆయనను నామరూపాలు లేకుండా చెయ్యలేదు. ఏదేమైనా స్వంత పార్టీ పెట్టి ఎలక్షన్స్లో పోటీ చేసి 72 లక్షల ఓట్లను పొందిన దమ్మున్న మొనగాడు చిరంజీవి గారు. మరి బాలకృష్ణకు చిరంజీవి గారిలా స్వంత పార్టీ పెట్టి ఎలక్షన్లలో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యే దమ్ముందా? చేత కాక, చేవ లేక, సత్తా లేక తండ్రి పార్టీని చంద్రబాబు గారికి సమర్పించుకున్నందుకు బాలకృష్ణ గారు సిగ్గుతో చితికిపోవాలి, బాధతో కుమిలిపోవాలి. అవన్నీ దాచేసుకుని పైకి లేనిపోని భేషజం ప్రదర్శిస్తున్నారన్నమాట. అయినా స్వంత పార్టీ పెడితే అది ఎలా ఉంటుందో దారుణంగా దెబ్బతిన్న తన సోదరుడు హరికృష్ణ గారి అన్నా టీడీపీ సంగతి బాలకృష్ణ గారికి గుర్తుండే ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, గత 50 సంవత్సరాలుగా తాను హీరోగానే చేస్తున్నానని, ఇలా 50 ఏళ్లుగా హీరోగా మాత్రమే చేసే నటుడు ఇండియాలో ఎవరూ లేరని బాలకృష్ణ అన్నారు. కానీ ఆయన తాతమ్మ కళలో 1974లో బాలనటుడిగా మాత్రమే ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హీరోగా 1984లో రిలీజ్ అయిన సాహసమే జీవితం చిత్రం ద్వారా మాత్రమే ఇంట్రడ్యూస్ అయ్యారు. అంటే ఆయన హీరోగా చేస్తోంది గత 41 సంవత్సరాల నుండే, 50 సంవత్సరాల నుండి కాదు. పాయింట్ నెంబర్ 3, వరుసగా 4 హిట్స్ ఇచ్చానన్నారు. అందులో కన్వీనియంట్గా బిలో యావరేజ్ స్టేటస్ పొందిన డాకు మహారాజు చిత్రాన్ని కూడా ఇన్కార్పొరేట్ చేసేశారు. పాయింట్ నెంబర్ 4, తాను చేసిన పనుల వల్లే హిందూపూర్లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. శుద్ధ అబద్ధం. హిందూపూర్ అనేది ఎన్టీఆర్ గారి టైం నుండి టీడీపీ అడ్డా. బాలకృష్ణ గారి విజయాల వెనుక టీడీపీ స్ట్రాంగ్ క్యాడర్ హిందూపూర్లో బిల్డ్ అయి ఉందన్నది స్వయంగా చంద్రబాబు గారే బాలకృష్ణ గారితో ఒకానొక సందర్భంలో చెప్పిన మాట. పాయింట్ నెంబర్ 5, హిందూపూర్లో 92 కోట్లతో సీసీ రోడ్లు వేయించానన్నారు. కానీ వాస్తవానికి పంచాయతీరాజ్ శాఖను హోల్డ్ చేస్తోన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే హిందూపూర్లో సీసీ రోడ్లను వేయించారు. పాయింట్ నెంబర్ 6, ఎన్టీఆర్ గారి రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ ఆయన తీసుకున్నంత ఎవరూ తీసుకోలేదన్నారు. వాస్తవానికి ఎన్టీఆర్ గారి సమకాలీనుడైన ఏఎన్ఆర్ గారు 1950ల్లో 60ల్లో అత్యధిక సందర్భాల్లో ఎన్టీఆర్ గారి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేవారు. పాయింట్ నెంబర్ 7, ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇచ్చి కేంద్రం తన గౌరవాన్ని తాను నిలబెట్టుకోవాలన్నారు. ఇదే బాలకృష్ణ గారు భారతరత్న అవార్డు తన కాలి గోటితో సమానం అన్నారు. ఏమిటి 2 నాల్కల ధోరణి? పాయింట్ నెంబర్ 8, ముందు తరాల్లో కూడా నా అభిమానులు పుడతారన్నారు. వాస్తవానికి నందమూరి వంశ ప్రాభవం నశించి ఓ 2-3 దశాబ్దాలు కావస్తోంది. అందుకే టైర్ 2 హీరోగా ఉన్న బాలకృష్ణ గారు తన రేంజ్కు తగ్గట్టే 60 కోట్లు 70 కోట్లు షేర్ వసూలు చేసే సినిమాలు చేస్తున్నారు. మరో ప్రక్క టైర్ 1 హీరోగా చెప్పబడే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి మ్యాక్సిమం వసూళ్లు కూడా ఒక సినిమాకు 350 కోట్ల గ్రాస్ మించి దాటడం లేదు. అయినా ముందు తరాల్లో కూడా నందమూరి అభిమానులు పుట్టాలంటే మోక్షజ్ఞ హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వడమే కాదు, రాణించాలి కూడా.